ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్రాంకోస్పాజమ్ రావడానికి అంటే లంగ్స్‌లో గనక ఒకవేళ మనకి మ్యూకస్ లేకుండా కూడా ఊపిరితిత్తులు బిగుసుకుపోయి శ్వాస తీసుకోలేకపోవడం, దానికి మ్యూకస్ నిండుకొని దానివల్ల కంజెషన్ రావడానికి ఏంటి ప్రధాన తేడా? అంటే ఇన్ టర్మ్స్ ఇది ఫంక్షనల్‌గా లంగ్ ప్రాబ్లము. ఇది ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం అన్నది శరీరంలో ఎక్కడైనా నెమ్ము చేరొచ్చు. అలాగే చేరుతుందని అనుకోవాలి. సో, అది లంగ్ యొక్క ఫంక్షన్ ప్రాబ్లమ్ కాదు కానీ, శరీరంలో నెమ్ము చేరుతుందనే ప్రాబ్లమ్ అని అనుకోవాలి కదా సార్. సో, అలా బ్రాంకోస్పాజమ్ అంటే ఈ స్పాస్మోడిక్ అటాక్స్ ఏవైతే వస్తున్నాయో ఆస్మాటిక్ కావచ్చు, దానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? ఇప్పుడు అలర్జీసా? పొల్యూషనా? ఏమిటి సార్? బ్రాంకోస్పాజమ్ అంటే ఈ మనం పీల్చే గాలిగొట్టాలు, ఆ శ్వాసనాళాలు కన్‌స్ట్రిక్ట్ అవ్వడం, హ్మ్. కుచించుకుపోవడం. సో, దానివల్ల ఆ గాలి రావడంలో, పోవడంలో ఇబ్బందవుతుంది. పర్టిక్యులర్‌లీ అది బయటికి రావడంలో ఎక్స్‌పిరేషన్ ఫేజ్‌లో అది కొంచెం కష్టమవుతుంది, డిలే అవుతుంది. దానివల్ల ఎప్పుడైతే ఈ నారో ఛానెల్స్ నుంచి గాలి పాస్ చేస్తుందో అప్పుడు వీజింగ్ అవును. ఆ సౌండ్స్ వస్తాయి. సో, అప్పుడైతే ఆ వీజింగ్ గురకల్లాంటివి పీల్చినప్పుడు, నిద్రలో కాదు మామూలుగా గాలి పీల్చినప్పుడు, ఆ వదిలేసేప్పుడు ఆ లోపల మనకు ఆ పిల్లి కూతలు లాంటివి ఎప్పుడైతే వినపడతాయో, సో దాన్ని మనం బ్రాంకోస్పాజమ్‌గా భావించాలి. హ్మ్. దానికి మీరు చెప్పినట్టుగా ఒక కారణం లోపల మ్యూకస్ చేరడం. మ్యూకస్ ఎక్కువ అవ్వడం వల్ల అంటే ఉన్న వాయునాళంలో కొంత మ్యూకస్ చేరి దాన్ని ఇంకా ఆ కన్‌స్ట్రిక్ట్ ప్యాసేజ్‌ని చేస్తారు. తగ్గిచేస్తుంది. దానివల్ల ఇప్పుడు క్రానిక్ బ్రాంకైటిస్ ఉంది. ఎవరు అంటే పర్టిక్యులర్‌లీ స్మోకర్స్. సో, స్మోకింగ్ బాగా చేసేవాళ్ళలో ఈ మ్యూకస్ సెక్రీషన్స్ ఎక్కువయ్యి అవి కొంతవరకు ఆ ఎయిర్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల ఈ వీజస్, బ్రాంకోస్పాజమ్ రావచ్చు. సో, దానికి అది రీజన్. అలాగే ఆస్తమా ఉంది. ఆస్తమా అనేది ఒక రకమైన అలర్జిక్ మేనిఫెస్టేషన్. అంటే బాడీలో స్కిన్‌కి అలర్జీ ఉంటే మనకి దురదలాగా డెర్మటైటిస్ వస్తుంది. అట్లాగే రెస్పిరేటరీ అలర్జీస్. ముక్కులో అయితే మనకి మ్యూకస్ ఎక్కువ కారడం, తుమ్ములు రావడం. అదే లంగ్స్‌లో అయితే ఆ బ్రాంకోస్పాజమ్ ఆస్తమా లాగా మేనిఫెస్ట్ అవుతుంది. సో, అలర్జీ ఆ బాడీ అలర్జీ టెండెన్సీ ఉన్నవాళ్ళలో అవును. దీనికి సంబంధించి అట్లాంటి ఎక్స్‌పోజర్స్ టు సర్టెన్ అలర్జెన్స్ ఏమైనా ఉంటే గనక అది దుమ్ము కావచ్చు, రెగ్యులర్ పొల్యూషన్ కావచ్చు, లేదా ఆర్ వైరస్ కొన్ని కూడా రకాల కావచ్చు. వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా. వన్ ఆఫ్ ది కామన్ రీజన్స్ ఈ ఆస్తమా ఎక్కువ అవ్వడానికి ఇన్ఫెక్షన్స్ కూడా కారణం. పర్టిక్యులర్లీ ఈ సీజన్‌లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో, ఇది మెయిన్‌లీ ఎఫెక్ట్ చేసేది ఆస్మాటిక్స్‌ని. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ హైపర్ సెన్సిటివిటీ ఉంది. ఆ సూపర్ సెన్సిటివిటీ ఉంది. బాడీలోనే టెండెన్సీ ఉంది. కనుక ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాంతో వచ్చే ఇన్‌ఫ్లమేషను, దాంతో వచ్చే ఎక్సెసివ్ సెక్రీషన్స్ ఇవన్నీ ఆస్తమా ఎక్కువ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో, బేసికల్లీ అయితే మనకి హెచ్ఎంపీ వైరస్ కాంటెక్స్‌లో మాట్లాడినా కూడా, ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళకి న్యాచురల్లీ అది పెద్ద ప్రమాదకరమే కదా సార్ కొంతవరకు? అవును. అన్ని ఇన్‌ఫ్లుయెన్జా కూడా వైరల్ అంతే కదా సార్? ఇన్ఫెక్షన్స్ లాగానే ఇది కూడా. అది కోవిడ్ అయినా, ఫ్లూ అయినా ఆర్ ఎనీ అదర్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అయినా, హెచ్ఎంపీవీ అయినా కూడా ఎవరికైనా కూడా ఆస్మాటిక్స్‌లో దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు, కొన్నిసార్లు లీడింగ్ టు లైఫ్ థ్రెటనింగ్ డెవలప్‌మెంట్స్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.